హాయ్ అందరికి వెల్కమ్ టు లామా వెల్త్. ఈ వీడియోలో ఈ జిరోదా వాళ్ళ యొక్క కైన్ యాప్ ఉంది కదా, ఆ కైన్ యాప్ ని ఓపెన్ చేసి నేను పర్సనల్ గా ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ లోపల ఏ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ లో ఉన్న టర్మ్స్ యొక్క మీనింగ్ ఏంటిది, ఇటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. మరి మీరు రెడీ అయితే కైన్ యాప్ లోకి వెళ్ళిపోదాం. ఈ కైన్ యాప్ ని ఓపెన్ చేయగానే మనకు డిస్ప్లే ఇలా కనబడుతుంది. పైన మన పేరు, కింద యువర్ ఇన్వెస్ట్మెంట్స్ కనబడతాయి. ఈ యువర్ ఇన్వెస్ట్మెంట్ మీద క్లిక్ చేయగానే మనం ఇలా పోర్ట్ఫోలియోలోకి వెళ్ళిపోతాం. నేను ఇన్వెస్ట్ చేసిన ఫండ్ పేరు పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, PPFCF. పైన ఓవర్ వ్యూలో మనకు P&L స్టేట్మెంట్ కనబడుతుంది. P&L అంటే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. నేను ఇన్వెస్ట్ చేసిన మనీ మీద నేను 20% ప్రాఫిట్ లో ఉన్నా, కానీ ఇవి అసలైన ప్రాఫిట్స్ కావు. పక్కన XIRR అని ఉంది కదా, XIRR అంటే ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్స్. ఈ వ్యూ మీద క్లిక్ చేయగానే 17.74% రిటర్న్స్ మనకు కనబడతాయి. ఈ XIRR రిటర్న్స్ ఒరిజినల్ రిటర్న్స్. ఈ XIRR మీద ఒక షార్ట్ వీడియో చేసి మన లామావెల్ ఛానల్లో అప్లోడ్ చేసిన షార్ట్ ని చూసి ఎందుకు ఈ XIRR రియల్ రిటర్న్స్ తెలుసుకోండి. కింద ఇన్వెస్టెడ్ లోపల మనం ఇన్వెస్ట్ చేసిన మనీ కనబడుతుంది. పక్కా ఉన్న కరెంట్ లోపల మన మనీ ఇప్పుడు ఎంతలో ఉందో కనబడుతుంది. కింద ఉన్న పర్ఫార్మెన్స్ ని క్లిక్ చేయగానే మనకు డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఈ డాష్ బోర్డ్ లోపల మనము ఈ మ్యూచువల్ ఫండ్ లోపల ఇన్వెస్ట్ చేసినప్పటి నుంచి ఈ మ్యూచువల్ ఫండ్ ఎలా మూవ్ అయిందో మనకు గ్రాఫ్ లో చూపిస్తుంది. ఇక్కడ కంపేర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ కంపేర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి నిఫ్టీ 50 బెంచ్ మార్క్ ఇండెక్స్ తో పోలిస్తే, నిఫ్టీ మిడ్ క్యాప్ 150 బెంచ్ మార్క్ ఇండెక్స్ తో పోలిస్తే మన యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉందో మనకు చూపిస్తుంది. బ్యాక్ వచ్చి ఈ పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఫండ్ యొక్క డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఈ పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లోపల నేను డైరెక్ట్ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేసిన. ఈ డైరెక్ట్ ప్లాన్ లో నేను తీసుకున్న ఆప్షన్ గ్రోత్ ఆప్షన్. అఫ్ కోర్స్ మనందరికీ తెలిసిందే ఇది ఈక్విటీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అని. కిందలా ఇందాక చూపించినట్టే P&L స్టేట్మెంట్, XIRR రిటర్న్స్, ఇన్వెస్టెడ్ మనీ, కరెంట్ మనీ కనబడతాయి. కింద కరెంట్ NAV కనబడుతుంది. ప్రస్తుతం ఈ మ్యూచువల్ ఫండ్ కరెంట్ NAV 95 రూపీస్ లో ఉంది. పక్కన మనకు యావరేజ్ NAV కనబడుతుంది. ఈ మ్యూచువల్ ఫండ్ లో మోస్ట్లీ మనం మంత్లీ SIP ద్వారానే ఇన్వెస్ట్ చేస్తాం. సో ఒక మంత్ లోపల NAV 70 రూపీస్ ఉంటే ఇంకో మంత్ లోపల 75, నెక్స్ట్ మంత్ లోపల 80, ఇంకో మంత్ లోపల 60, ఇలా డిఫరెంట్ NAVలు ఉంటాయి కదా. సో మనం ఇన్వెస్ట్ చేసిన మనీ మొత్తానికి యావరేజ్ NAV ఎంత ఉందో ఆ యావరేజ్ NAV ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. కింద మనం ఎన్ని యూనిట్స్ కొన్నామో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చివర్లో బై మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ మ్యూచువల్ ఫండ్ లో మనం ఫర్దర్ గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ బై మోర్ ఆప్షన్ ని క్లిక్ చేసి మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆ అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ లోపల టైప్ చేసుకోవాలి. కింద నా కండిషనల్ ఆర్డర్ అని ఉంది కదా, ఈ కండిషనల్ ఆర్డర్ ని క్లిక్ చేసినట్లయితే ప్రస్తుతానికి NAV 95 రూపీస్ లో ఉంది. నేను 94 రూపీస్ ఉన్నప్పుడే ఈ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తా అనుకుంటే ఈ కండిషనల్ ఆర్డర్ ని క్లిక్ చేసి కింద NAV లోపల మన 94 రూపీస్ అని క్లిక్ చేసినట్లయితే మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఈ 94 రూపీస్ NAV వచ్చినప్పుడే ఈ ఫండ్ లోకి యాడ్ అవుతాయి. ఇలా ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత కింద పేమెంట్ మెథడ్స్ కనబడతాయి. మనం ఏ మెథడ్ ద్వారా డబ్బుల్ని పే చేయాలనుకుంటే ఆ మెథడ్ ని క్లిక్ చేసి కింద బై ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మా డబ్బులు ఈ మ్యూచువల్ ఫండ్ లోకి ఇన్వెస్ట్ అవుతాయి. ఈ బై మోర్ ఆప్షన్ పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ ను క్లిక్ చేయగానే మనకి ఇలా 5 ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఫస్ట్ ఆప్షన్ ట్రాన్సాక్షన్ హిస్టరీ. మనం ఈ మ్యూచువల్ ఫండ్ లోపల ఏ మంత్ ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేసామో ఈ డీటెయిల్స్ మొత్తం ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీ లోపల డిస్ప్లే అవుతాయి. సెకండ్ ఆప్షన్ రీడీమ్. రీడీమ్ అంటే సెల్ చేయడం. మనం ఒకవేళ ఈ మ్యూచువల్ ఫండ్ లో ఉన్న కొన్ని యూనిట్స్ ని లేకపోతే మొత్తం మ్యూచువల్ ఫండ్ సెల్ చేయాలనుకుంటే ఈ రీడీమ్ ఆప్షన్ ని క్లిక్ చేయాలి. సో పైన మనకు ఇలా యూనిట్స్, అప్రాక్సిమేట్ వాల్యూ అంతా కనబడుతుంది. కిందన రిడెంప్షన్ టైం కనబడుతుంది. అంటే మన యూనిట్స్ రిడీమ్ చేసిన తర్వాత 2 వర్కింగ్ డేస్ లోపల ఆ డబ్బులు వచ్చేసి మన అకౌంట్ లోకి యాడ్ అవుతాయి. సైడ్ నా ఎగ్జిట్ లోడ్ 2% గా మనకు కనబడుతుంది. ఈ ఎగ్జిట్ లోడ్ పక్కన ఉన్న ఐ బటన్ మనం క్లిక్ చేసినట్లయితే డిస్ప్లే ఇలా ఓపెన్ అవుతుంది. దీని యొక్క మీనింగ్ ఏంటిదంటే మనం ఇన్వెస్ట్ చేసిన మనీ లోపల 10% ఆఫ్ ద యూనిట్స్ ని సేల్ చేస్తే మనకు ఎటువంటి ఎగ్జిట్ లోడ్ వర్తించదు. 365 డేస్ లోపల 10% కన్నా ఎక్కువ యూనిట్స్ ని సెల్ చేసినట్లయితే మనకు 2% ఎగ్జిట్ లోడ్ కట్ అవుతుంది. 730 డేస్ లోపల మనం 10% కన్నా ఎక్కువ యూనిట్స్ ని సెల్ చేసినట్లయితే మనకు 1% ఎగ్జిట్ లోడ్ కట్ అవుతుంది. మనం ఎన్ని యూనిట్స్ ని సెల్ చేయాలనుకుంటున్నామో ఆ యూనిట్స్ ని ఈ రీడీమ్ లోపల టైప్ చేసి కింద ఉన్న రీడీమ్ ని క్లిక్ చేసినట్లయితే ఆ యూనిట్స్ డబ్బులు మన అకౌంట్ లోకి 2 డేస్ తర్వాత యాడ్ అవుతాయి. లేదు నేను మొత్తం యూనిట్స్ ని సెల్ చేయాలనుకుంటే కింద రీడీమ్ ఆల్ యూనిట్స్ ని మనం సెల్ చేసినట్లయితే మన యూనిట్స్ మొత్తం సెల్ అయిపోయి ఆ డబ్బులు మన అకౌంట్ లోకి యాడ్ అవుతాయి. ఇందులో కూడా మనం కండిషనల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ కండిషనల్ ఆర్డర్ ని క్లిక్ చేసి ప్రస్తుతం NAV 95 రూపీస్ లో ఉంది. నేను 98 రూపీస్ NAV వచ్చినప్పుడే యూనిట్స్ ని సెల్ చేస్తా అని ఈ 98 రూపీస్ మనం సెల్ చేసినట్లయితే ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క NAV ఎప్పుడైతే 98 రూపీస్ కి వస్తుందో ఆ 98 రూపీస్ కే మన యొక్క యూనిట్స్ మొత్తం సెల్ అయిపోతాయి. ఇలా మనం మన యొక్క యూనిట్స్ ని సెల్ చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ STP, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర బోనస్ ద్వారానో లేకపోతే ఏదైనా ఒక ఆస్తి అమ్మడం ద్వారానో లంసమ్ గా ఒక అమౌంట్ వచ్చింది.
ఆ అమౌంట్ ను మనం టెంపరరీగా లిక్విడ్ ఫండ్ లోపలనో ఓవర్ నైట్ ఫండ్ లోపలనో పార్క్ చేసినాం. ఇలా టెంపరరీగా పార్క్ చేసిన ఫండ్ లో ఉన్న మనీని వేరే ఫండ్ లోకి ఒక సిస్టమేటిక్ గా ట్రాన్స్ఫర్ చేసే విధానమే ఈ సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్, ఎస్టిపి అంటారు. ఈ ఎస్టిపిని ఓపెన్ చేయగానే నేమ్ అడుగుతుంది. ఏదైనా ఒక నేమ్ ని మనము ఇక్కడ టైప్ చేసి ఈ ఎస్టిపిని కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అని కనబడుతుంది. నేను ఒకటే ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన కాబట్టి ఇక్కడ ఒకటే ఫండ్ డిస్ప్లే అయిపోతుంది. మీరు ఒకవేళ 4, 5 ఫండ్స్ లోపల ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ 4, 5 ఫండ్స్ ఇక్కడ కనబడతాయి. మనం ఏ ఫండ్ లో నుంచి లేదా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో ఆ ఫండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద విత్డ్రా అమౌంట్ కనబడుతుంది. ఎంత డబ్బుల్ని ఆ ఫండ్ నుంచి విత్డ్రా చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్ ఇక్కడ టైప్ చేసుకోవాలి. కింద ఫ్రీక్వెన్సీ లోపల మంత్లీ ఒకసారియా, క్వార్టర్లీ ఒకసారియా, వీక్లీ ఒకసారియా సెలెక్ట్ చేసుకోవాలి. పక్కనే ఉన్న డేట్ లోపల ఏ డేట్ మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. కింద మనకు మ్యాండేట్ కనబడుతుంది. ఈ మ్యాండేట్ లోపల మనం మన బ్యాంక్ అకౌంట్ ని మ్యాండేట్ గా ఇవ్వాలి. కింద మనకు ట్రాన్స్ఫర్ టు అని కనబడుతుంది. సో మన యొక్క మనీని ఏ ఫండ్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో ఆ ఫండ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని సెలెక్ట్ చేసుకొని కిందన ఉన్న క్రియేట్ ఎస్టిపి ని మనం క్లిక్ చేసినట్లయితే ఒక ఫండ్ లో ఉన్న మనీ ఇంకో ఫండ్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మా నెక్స్ట్ ఆప్షన్ ఎస్డబ్ల్యూపి అంటే సేఫ్ విత్డ్రావల్ ప్లాన్. చాలా ఏళ్ల నుంచి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాం మ్యూచువల్ ఫండ్ లోపల. ఈ మ్యూచువల్ ఫండ్ లో నుంచి ఇప్పుడు డబ్బులు మనం విత్డ్రా చేయాలనుకుంటున్నాం. లంసమ్ గా ఒకేసారి రిడీమ్ చేయకుండా సిస్టమేటిక్ గా మంత్లీ కొంత డబ్బులు మాత్రమే విత్డ్రా చేయాలనుకుంటున్నాం. అందుకోసమే ఈ సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ ఉపయోగపడుతుంది. ఇలా వీక్లీ 15 డేస్ ఒకసారి, మంత్లీ ఒకసారి, క్వార్టర్లీ ఒకసారి డబ్బుల్ని విత్డ్రా చేయడానికే ఈ ఎస్డబ్ల్యూపిని మనం యూజ్ చేస్తాం. ఈ ఎస్డబ్ల్యూపిని ఓపెన్ చేయగానే మనకు విత్డ్రావల్ అమౌంట్ కనబడుతుంది. మనం ఎంత అమౌంట్ ని విత్డ్రా చేయాలనుకుంటున్నామో ఆ విత్డ్రావల్ అమౌంట్ లో టైప్ చేయాలి. కింద ఫ్రీక్వెన్సీ ఇందాక చెప్పినట్టే మనము ఏ ఫ్రీక్వెన్సీలో విత్డ్రా చేయాలనుకుంటున్నామో ఆ ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ చేసుకొని ఏ డేట్ అని మనం విత్డ్రా చేయాలనుకుంటున్నామో ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ ఎస్డబ్ల్యూపిని సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఆ ఫ్రీక్వెన్సీ లోపల ఆ డేట్ రోజు డబ్బులు అనేవి ఈ మ్యూచువల్ ఫండ్ నుంచి విత్డ్రా అయ్యి మన అకౌంట్ లోకి యాడ్ అవుతాయి. చివరిది ఎస్ఐపి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఒక సిస్టమేటిక్ గా మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసే విధానమే ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఈ ఎస్ఐపిని క్లిక్ చేయగానే మనకు డిస్ప్లే ఇలా కనబడుతుంది. పైన ఏఎంసి ఎస్ఐపి అని కనబడుతుంది. ఈ ఏఎంసి ఎస్ఐపికి అండ్ రెగ్యులర్ ఎస్ఐపికి మధ్యలో ఉన్న తేడా ఏంటిదో నేను ఒక షార్ట్ వీడియో చేసి మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన. ఆ షార్ట్ ని చూసి డిఫరెన్సెస్ తెలుసుకోండి. నేను ఈ ఏఎంసి ఎస్ఐపిని క్లిక్ చేస్తున్నా. కింద మ్యాండేట్ ఉంటది. ఈ మ్యాండేట్ లోపల ఇందాక చెప్పినట్టే మన యొక్క బ్యాంక్ అకౌంట్ ని మ్యాండేట్ గా ఇవ్వాలి. ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ లోపల ఎంత అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం ఆ అమౌంట్ ని ఇక్కడ టైప్ చేసుకోవాలి. కింద ఫ్రీక్వెన్సీ లోపల ఏ ఫ్రీక్వెన్సీలో మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, మంత్లీయా, వీక్లీయా, క్వార్టర్లీయా అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ లోపల ఏ డేట్ ని మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. కింద మనకు ఆటోమేటిక్ స్టెప్ అప్ అని ఉంటది. ఒకవేళ ఈ ఆటోమేటిక్ స్టెప్ అప్ ని మనం సెలెక్ట్ చేసి ఇంక్రిమెంట్ పర్సెంటేజ్ ని 10% పెంచినామనుకో, ఏ మంత్ లో ఏ డేట్ లో మనం ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ మంత్ ఆ డేట్ నుంచి వెళ్ళి మన యొక్క ఎస్ఐపి అనేది 10% ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2000 రూపీస్ లో ఉన్న ఎస్ఐపి అనేది మనం సెలెక్ట్ చేసుకున్న డేట్ తర్వాత 2200 గా మారుతుంది. ఎందుకంటే మనం 10% ఇంక్రిమెంట్ పెట్టాం కాబట్టి. ఇలా ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ ఎస్ఐపి క్లిక్ చేసినట్లయితే మనం సెలెక్ట్ చేసుకున్న డేట్ కి మన అకౌంట్ లోంచి డబ్బులు కట్ అయిపోయి ఈ మ్యూచువల్ ఫండ్ లోపల ఇన్వెస్ట్ అయిపోతాయి. పైన ఉన్న పరాగ్ పరిక్ ఫ్లెక్స్ క్యాప్ ఫండ్ ని క్లిక్ చేస్తే మనకు డిస్ప్లే ఇలా వస్తుంది. లోపల కరెంట్ ఎన్ఈవి మనకు కనబడుతుంది. కింద సిఏజీ రిటర్న్స్ కనబడతాయి. ఈ ఫండ్ లోపల 2 ఇయర్స్ లోపల మనకు ఎంత రిటర్న్స్ వచ్చింది, 1 ఇయర్ లోపల ఎంత రిటర్న్స్ వచ్చినాయి, 5 ఇయర్స్ లోపల ఎంత రిటర్న్స్ వచ్చినాయి, ఇటువంటి విషయాలన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. పక్కన మనకు మినిమం ఇన్వెస్ట్మెంట్ 1000 రూపీస్ కనబడుతుంది. కిందన ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. ఆ పక్కన ఎక్స్పెన్స్ రేషియో మనకు కనబడుతుంది. ఈ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో 0.63% గా ఉంది. కిందికి వస్తే ఈ ఫండ్ యొక్క మన గ్రాఫ్ కనబడుతుంది. గ్రాఫ్ లోపల కనబడుతున్న డాట్స్ అనేటివి నేను ఇన్వెస్ట్ చేసిన మనీ. కిందికి వస్తే ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క ఏయుఎం, అసెట్ అండర్ మేనేజ్మెంట్ 1,25,799 కోట్లు కనబడుతుంది. ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క ఫండ్ మేనేజర్ మిస్టర్ రాజీవ్ తక్కర్. ఈ మ్యూచువల్ ఫండ్ ఏ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేసిందో ఆ సెక్టర్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ కనబడతాయి. ఫినాన్షియల్ లో 18%, ఫోరెన్ సెక్యూరిటీ లోపల 11%, ఇలా అన్ని సెక్టార్స్ యొక్క డీటెయిల్స్ కనబడతాయి. ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసిన కంపెనీల యొక్క డీటెయిల్స్ ఆ కిందన ఫండ్ హోల్డింగ్ లోపల కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి ఫండ్ లోపల 8%, పవర్ గ్రిడ్ లోపల 6%, బజాజ్ హోల్డింగ్ లోపల 5%, ఇలా స్టాక్స్ యొక్క డీటెయిల్స్ మొత్తం కనబడతాయి. ఇది మ్యూచువల్ ఫండ్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్. ఎలా అనిపించింది ఈ వీడియో? ఈ వీడియోకి నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన లామావెల్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. టిల్ దెన్ జై భారత్, జై హింద్.